సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము పిలవని పెళ్లికి వెళ్ళబోతున్నాం. మీరు పరిగెట్టేస్తారు ఒకటే పట్టుకుంటే నేను పరిగెట్టలేను. పోలేరా పిల్లల పెళ్లికి వెళ్ళబెట్టరు కదా, పిల్లల పెళ్లికి వెళ్ళబెట్టరు కదా. బాగున్నారండి? పదరా ఒరే, పదరా ఒరే. బాగున్నారండి? పదరా ఒరే, ఒరే నీ దండం పడతా పదరా. రే ఆపకరా దొంగ పెళ్లి కుదిరా మనకి. పిన్ని గారు ఎవరో తెలియదు పిల్ల అంటాడు. అయ్యా నేను పారిపోతున్నా మా కారు దిగా, నేను పారిపోతున్నా మా కారు దిగా. ఎవరైనా అడిగినా మీరు సీరియల్ చేస్తున్నారంటే అవునండి పెళ్లి కూతురు ఫ్రెండ్నే అంట. పెళ్లి కూతురు పేరెంట్ రండి, పెళ్లి కూతురు పేరెంట్ రండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మండపం మీదకి వెళ్ళి పెళ్లి కొడుకుతో డైరెక్ట్గా చెప్పేశాను, మీరు నన్ను పెళ్లికి పిలవలేదు అండ్ ప్రాంక్ చేస్తున్నాను అని చెప్పి. హీ ఫెల్ సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పి అలా వచ్చేసా అనమాట. ఒక్కసారిగా మమ్మల్ని చూసిన కంగారులో వాళ్ళు పెళ్లి కొడుకు ఏమవుతారు అనేది కూడా మర్చిపోయారు వాళ్ళు పాపం. వాళ్ళందరూ అంతేనంట. భోజనం అన్న తినంటాను, ఇంట్లో భోజనం రెడీగా ఉంది. కనీసం ఐస్ క్రీమ్ వచ్చినందుకు సరిపోయారు ఇద్దరును. నేనే 10% ఏమో, మమ్మీ 100% న్యాయం చేస్తుంది వీడియో. బటర్స్కాచ్ ఉన్నారు మమ్మీ. బటర్స్కాచ్ తిన్నావా వెనీలా తింటావా? వెనీలా ఉంది, బటర్స్కాచ్ తిన్నావా? బటర్స్కాచ్ వెనీలా అన్నారా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అక్కకి పిన్ని కూడా తీసుకొచ్చానా? కాదు కదా రాకుండా ఐస్ క్రీమ్ ఎలా తింటారండి? దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగుంటుందని కాదు, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాడంట. ఏమని? నేను మిమ్మల్ని చేస్తానా